సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొండ సురేఖ గారు క్షమాపణ చెప్పారు. మీడియా ముఖంగా ఏదైతే మాట్లాడినారో అదే మీడియా ముఖంగా కూడా క్షమాపణ చెప్పారు. అయినా కానీ దీన్ని అంటే ఈవెన్ ప్రభాస్ గారు కానీ ఇవ్వచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు, అఖిల్ కానీ ప్రతి ఒక్కరు దీని మీద రియాక్ట్ అయ్యి ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. ఈవెన్ ఆవిడ క్షమాపణ చెప్పినాక కూడా. సో దీనికి ఏంటంటే నువ్వు అని మాటలు అనేసి దాని తర్వాత చెప్తే సరిపోతుందా అని కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు మరి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న విమర్శలకి ఆమె క్షమాపణ చెప్పింది. ఆమె దగ్గర ఏమైనా విట్నెస్ ఉంటే ఆమె యాక్షన్ చేసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ వేసేది ఈజ్ లీగల్ ఇష్యూకి వెళ్ళింది కాబట్టి మనం వీటి కోసం జోక్యం చేసుకోవాలి. ఈజ్ ఎనఫ్ క్లోజ్. ఓకే, వాటి కోసం మనం డిస్కస్ చేయాలి. సార్ ఇంకోటి రీసెంట్ ఇష్యూస్లో మనందరూ తెలుసు, ప్రకాష్ రాజ్ గారిది తిరుపతి లడ్డు కూడా ఒక విషయం అయింది. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశాడు. ఆయన 2 నామాలు పెట్టుకుని కొత్త దేవుడు వచ్చాడు, కొత్త బాబా అంటే ఈ టైప్ ఆఫ్ లో ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఒకటేనండి, ఆయన దేవుణ్ణి అవమానించాడు, హిందూ ధర్మాన్ని అవమానించాడు. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ సెక్యులర్ రాష్ట్రం అందరూ కూడా బతకాలి, అందరూ బాగుంది, ఎవరి పవిత్రతను కాపాడుకుంటారు. నీకు కొత్త బాబా వచ్చాడు 2 నామాలు పెట్టుకొని అంటే నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టావు? నువ్వేం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా తిట్టు దమ్ముంటే, డైరెక్ట్గా తిట్టు నీకు దమ్ముంటే. నీకు దమ్ము లేకపోతే మానే, అంతే తప్ప నువ్వు 2 నామాలు పెట్టి బాబా అంటే ఆయన దేవుడు భక్తి, హిందూ ధర్మాన్ని నేను కాపాడుతూ నేను హిందువుని అని చెప్పాడు. అని చెప్పేటప్పుడు నీ కళ్ళు ఏమైపోయింది, వినబడట్లేదా అని అడుగుతున్నా. నీకు ఏంటంటే ఎవరినో ఒకరిని నువ్వు ఏదో మాట్లాడాలని తప్ప నీకు మామూలుగా కూడా నీకు ప్రజలు రేవన్న గారు, మీ క్లోజ్ ఫ్రెండ్, మీ దోస్తు కుమారస్వామి గారు, ఆయన 2500 మంది అమ్మాయిల్ని నరకం చూపించాడే, మరి వాళ్ళ కోసం మాట్లాడలే, రేణు దేశాయ్ గారి కోసం మాట్లాడలే, అంజనీదేవమ్మ కోసం మాట్లాడలే, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ కోసం మాట్లాడలే. నిన్న కేటీఆర్ గారు నీకు దోస్తు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మన సురేఖ గారు మాట్లాడితే గబగబా అందుకున్నావు. పవన్ కళ్యాణ్ గారిని అమాయకంగా దొరుకుతాడు కానీ పవన్ కళ్యాణ్ గారిని అందుకున్నావు. నీకు ఏంటంటే మనుషులు మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ తప్పకూడదు. నువ్వు మాట్లాడు, నువ్వు సెక్యూరిటీ కోసం మాట్లాడు, ఎస్ కరెక్ట్, దేవుడి కోసం మాట్లాడు, ఇట్స్ కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు. ఇలా నువ్వు మాట్లాడి ఇలా చేయడం, నువ్వు బాబా వచ్చాడు 2 నామాలు పెట్టాడు, నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావు, హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నావు. నీవు ఇప్పుడు ముస్లిమ్స్ని అవమానించకూడదు, క్రిస్టియన్ని అవమానించకూడదు, హిందూ ధర్మాన్ని ఏది కూడా అవమానించకూడదు. ఎవరి పవిత్రత వాళ్ళకు ఉంటుంది, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఎవరి పవిత్రత వాళ్ళకు ఉంటుంది. ఎవరిని అవమానించే రైట్ లేదు. మీరు పవన్ కళ్యాణ్ అవమానించలేదు. ప్రకాష్ రాజ్ గారు మీరు మాత్రం గారు నోరు దగ్గర పెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ మీరు కావాలని కొన్ని నాటిల్లో మీరు కావాలని ఫీడ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. అలాగే తిరుపతి లడ్డు మీద ఈరోజు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు సిట్టు అన్ని నిజాలు తీరుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం నాకు ఉంది. అవునా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన దేవుడు, కలియుగ దైవం, వెలువేల్పు, ఆయన రాజకీయం, దేవుడి మీద రాజకీయం చేయడం నమ్మకం ఉంది. అన్నీ 1-2 సార్లు తప్పు జరిగిందని తెలుసుకున్నాకనే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. కనుక అన్ని నిజాలు సిట్టు వారు తెలుస్తారు. కనుక అక్కడ మొత్తం టోటల్గా అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి అంతకన్నా మనం జోలికి వెళ్ళకూడదు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలి. అక్కడ తిరుపతిలో మొత్తం టోటల్గా అన్యాయం జరిగింది. తిరుపతిలో మాత్రం టోటల్గా కుంభకోణం జరిగింది. మొత్తం టోటల్గా ధర్మదర్శనం టికెట్ల నుంచి 300 రూపాయల టికెట్ల నుంచి 500 రూపాయల టికెట్ నుంచి కళ్యాణం టికెట్ల నుంచి మొత్తం అన్నసత్రం దగ్గర నుంచి ప్రతి దిక్కన కూడా బ్లాక్ మార్కెటే జరిగింది. మనం ఆధ్యాత్మిక కేంద్రంలో మనం మంగ్లీ గారిని ఎలా పెడతాం చెప్పండి, ఆధ్యాత్మిక SVC ఛానల్లో. ఎందుకంటే ఆమె భక్తురాలే అవ్వచ్చు,